హాయ్ గైస్, ఈ వీడియోలో డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి డేటా టైప్స్ అంటే ఆల్రెడీ మీరు వినే ఉంటారు, డేటా టైప్స్ ఇన్ ఎస్క్యూఎల్. సో మీకు డేటా టైప్స్ అంటే ఆల్రెడీ మీకు పైథాన్లో వచ్చాయి, జావా లాంగ్వేజ్లో వస్తాయి, C++, మ్యాక్సిమం అన్ని లాంగ్వేజ్లోని డేటా టైప్స్ అనేవి ఉంటాయి కదా. సో మనకి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో కూడా డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి మామూలుగా C లాంగ్వేజ్, పైథాన్ లాంగ్వేజ్లో ఉండే డేటా టైప్స్ ఏం చేస్తాయి, ఒక వేరియబుల్ యొక్క టైప్ ఆఫ్, ఒక వేరియబుల్ స్టోర్ చేసుకునే డేటా టైప్ని మనకి చెప్తాయి అన్నమాట. ఒక డేటా టైప్ అనేది ఎందులోని C లాంగ్వేజ్ కానీ, పైథాన్లో కానీ, ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో. కానీ ఇక్కడ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఉంది కదా, మనకి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇది ఒక డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే ఒక డేటాబేస్లో డేటాని ఇన్సర్ట్ చేయడానికి కానీ, ఒక డేటాని యాక్సెస్ చేసుకోవడానికి కానీ యూజ్ చేసే లాంగ్వేజే మనకి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్, అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. సో ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్లో డేటా టైప్స్ ఎక్కడ యూజ్ చేస్తాం అంటే, మీకు ఆల్రెడీ డేటాబేస్లో మ్యాక్సిమం అన్నీ ఇవే ఉంటాయి, ఏంటివి టేబుల్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎందుకంటే ఇప్పుడు నేర్చుకుంటుంది RDBMS. సో RDBMS అంటే మనకి సో RDBMS అంటే మనకి ఇది అంతా రిలేషనల్ డేటాబేస్ కాబట్టి మ్యాక్సిమం డేటా అంతా టేబుల్స్ లాగా ఉంటుంది అన్నమాట, స్టోర్ అయి ఉంటుంది. టేబుల్స్లో ఉన్న కాలమ్స్, రోస్ లాగా స్టోర్ అయి ఉంటుంది కదా. సో మన ఈ RDBMS సిరీస్కి నేను యూజ్ చేస్తున్న డేటాబేస్ సాఫ్ట్వేర్ ఏంటి, MySql అన్నమాట. సో మీకు అలాగే చాలా ఉన్నాయి RDBMSలో, MS SQL ఉంది, Oracle ఉన్నాయి, ఇవన్నీ సేమ్ టైపు. పోస్ట్గ్రేస్ SQL ఉంది, అలా ఇవన్నీ సేమ్ టైప్ అన్నమాట. మనకి మెయిన్ ఇక్కడ లాంగ్వేజ్ ఇంపార్టెంట్ ఏంటి, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో మనకి ఈ డేటా టైప్స్ అనేవి SQL లాంగ్వేజ్ ఎక్కడ యూజ్ చేస్తామో చెప్పాను కదా. ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, మనకి ఇక్కడ టేబుల్స్ ఉంటాయని చెప్పాను కదా. మనకి డేటాబేస్లో టేబుల్స్లో ఉన్న కాలమ్స్ యొక్క టైప్ ఆఫ్ డేటాని మనకి ఈ డేటా టైప్స్ అనేవి డిటర్మైన్ చేస్తాయి అన్నమాట. అంటే చూడండి, టేబుల్స్ ఉంటాయి కదా, టేబుల్స్కి ఉన్న కాలమ్స్, ఆ కాలమ్స్ ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలో చెప్పేవే ఈ డేటా టైప్స్ అన్నమాట మనకి SQL లాంగ్వేజ్లో. సో మీకు అసలు టేబుల్స్ అంటే ఎలా క్రియేట్ చేయాలి ఇంకా ఏం చెప్పలేదు, సో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా టైప్స్ అంటే ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు ఏమి యూజ్ చేసుకోవాలో చెప్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అవన్నీ కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డేటా టైప్స్ ఇన్ SQL కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ డేటా టైప్ ఏంటంటే ఇంట్ డేటా టైప్ అన్నమాట. సో మనకి ఆల్రెడీ చాలా లాంగ్వేజెస్లో ఉంటుంది మనకి ఇంట్ డేటా టైపు. సో మనకి ఇంట్ డేటా టైప్ దేనికి యూజ్ చేస్తాం అంటే నెంబర్స్ స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో నెంబర్స్ స్టోర్ చేసుకోవాలి కదా. సో మనకి ఇలా SQL లాంగ్వేజ్లో ఇంటిజర్ అంటే నెంబర్స్ కదా, నెంబర్స్లోనే కొంచెం చిన్న నెంబర్స్కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ టైనీ ఇంట్ అని, నార్మల్ మీడియం నెంబర్స్కి అయితే ఇంట్ అని, మరీ పెద్ద నెంబర్స్కి అయితే బిగ్ ఇంట్ అని, అలా మళ్ళీ ఇంటిలోనే 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట, అంటే 3 క్లాసిఫికేషన్స్ అన్నట్టు. సో అంటే టైనీ ఇంట్ అంటే కొంచెం తక్కువ చిన్న నెంబర్స్కి, అలాగే ఇంట్ అంటే కొంచెం యావరేజ్ నెంబర్స్కి, అండ్ బిగ్ ఇంట్ అంటే కొంచెం పెద్ద నెంబర్స్కి అన్నమాట. ఇంకా రేంజెస్ అంటే పెద్ద నెంబర్స్ అంటే వీటికి రేంజ్ ఉంటుంది అన్నమాట, -2^64 to +2^64 అలా బిట్స్ రేంజ్ ఉంటుంది అన్నమాట. సో మీకు ఆ రేంజ్ గుర్తెట్టుకోపోయినా పర్లేదు, కాకపోతే కొంచెం చూసుకోండి. చిన్న నెంబర్స్ అయితే టైనీ ఇంట్ ఇచ్చుకోండి, కొంచెం మీడియం నెంబర్స్ అయితే ఇంట్ ఇచ్చుకోండి, దాని తర్వాత మరీ పెద్ద అయితే బిగ్ ఇంట్ ఇచ్చుకోండి. సో మ్యాక్సిమం మనం ఎక్కువ ఇంటే యూజ్ చేస్తామండి, ఇది జస్ట్ మీకు తెలుసుకుంటే చాలు. సో మనకి ఫస్ట్ డేటా టైప్ అర్థమైంది కదా, ఇంట్ అనే డేటా టైపు. సో సెకండ్ది ఏంటంటే డెసిమల్ అన్నమాట. సో డెసిమల్ అనే ఒక డేటా టైప్ ఉంది మనకి ఇందులోని SQL లాంగ్వేజ్లో. ఈ డెసిమల్ అనే డేటా టైప్ ఏం చేస్తుంది అంటే, ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఫ్లోట్ అంటాం కదా. ఫ్లోట్ డేటా టైప్స్ అంటే పాయింట్స్ వాల్యూస్ ఉంటాయి కదా, 2.5, 2.6 అలాంటి టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటాకి ఈ డెసిమల్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం మనకి SQL లాంగ్వేజ్లో. సో ఇవి ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను చూడండి. డెసిమల్ అని చెప్పిన తర్వాత ఇక్కడ P, Q అంటే 2 పొజిషన్లు ఉంటాయి అన్నమాట. బ్రాకెట్ పెట్టి ఎప్పుడైనా డెసిమల్ ఒక కాలం క్రియేట్ చేసినప్పుడు, ఒక టేబుల్లో కాలం క్రియేట్ చేసినప్పుడు దాని డేటా టైప్ కింద డెసిమల్ ఇస్తే దానికి పక్కన బ్రాకెట్స్ ఇచ్చుకుని 2 ఉంటాయి అన్నమాట. P, Q అని 2 బ్రాకెట్స్ ఉంటాయి, 2 వాల్యూస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వాల్యూ ఏంటంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉండాలని, ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకున్న తర్వాత పాయింట్కి రైట్ సైడ్ ఎన్ని వాల్యూస్ ఉండాలని ఇది.
సో మనకంటే ఒక డెసిమల్ వాల్యూస్ రేంజ్ మనం ఇక్కడ ముందే మనం ప్రీ డిటర్మైన్ చేస్తాం అన్నమాట. సో మరీ అంత ఇందులో ఏం లేదు, జస్ట్ గుర్తెట్టుకోండి, ఏం లేదు. సో డెసిమల్ వాల్యూస్ అండ్ ఇంట్ అంటే చెప్పాం కదా, ఇంట్ అనేది నెంబర్స్కి, డెసిమల్ అంటే పాయింట్ నెంబర్స్కి, పాయింట్స్ ఉంటాయి కదా డెసిమల్ నెంబర్స్కి. అలాగే ఇక్కడ 10,2 అని ఇస్తానంటే ఏంటంటే అర్థం, సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ 10 డిజిట్స్ ఉండొచ్చు, అలాగే పాయింట్కి రైట్ సైడ్ ఓన్లీ 2 అప్ టు 2 నెంబర్స్ వరకు అని అర్థం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5.26, 10.26, 10.10 ఇవన్నీ ఎగ్జాంపుల్ నెంబర్స్ అన్నమాట. సో డెసిమల్ అనే దానికి దీనికి సో ఇలా మనం ఎంతకైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20,10 అని అలా మనకి ఎంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్. సో ఇది 2 డేటా టైప్స్ అయ్యాయి కదా. తర్వాత థర్డ్ డేటా టైప్ ఏంటంటే మనకి స్ట్రింగ్స్ ఉంటాయి కదా, మనకి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పైథాన్లో కట్టే స్ట్రింగ్స్ ఉంటాయి కదా. సో ఆ స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి మనకి SQLలో కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే చెప్తాను చూడండి. సో మనకి స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి మనకి క్యార్ అని చెప్పి బ్రాకెట్లో లెంత్ ఇచ్చుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చుకుంటే ఇది మనకి ఒక స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకుంటాకి సో క్యార్ అని పెట్టి బ్రాకెట్లో సైజ్ ఇచ్చుకోవాలి. సో ఈ క్యార్ అని చెప్పి దీనికి ఏంటంటే ఫిక్స్డ్ లెంత్ అన్నప్పుడు యూస్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత varchar అని చెప్పి ఉంటుంది. సో ఇది కూడా సేమ్ లెంత్ ఎంతకంత మనకి రిక్వైర్మెంట్ ప్రకారం ఇచ్చుకున్న తర్వాత సో వేరియబుల్ లెంత్. సో మనకి మ్యాక్సిమం మన డేటాబేస్లో ఎక్కువ యూస్ చేసుకునే స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవడానికి యూస్ చేయడానికి ఈ 2 యూస్ చేస్తాం అన్నమాట. క్యార్ అని చెప్పి బ్రాకెట్లో సైజ్ ఇచ్చుకుంటాం, అలాగే varchar అని చెప్పి బ్రాకెట్లో సైజ్ ఇచ్చుకుంటాం. సో కాకపోతే రెండాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు క్యార్ అనేది ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యార్ అని చెప్పి ఒక కాలం క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో 20 డిజిట్స్ చేసాం కదా, 20 క్యారెక్టర్స్ అని చెప్పాం కదా. 20 క్యారెక్టర్స్ అని చెప్పిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి CAT అని చెప్పి ఒక చిన్న నేమ్ ఇచ్చాం అనుకోండి, మిగతా 17 క్యారెక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 క్యారెక్టర్స్ అనుకుంటే సో ఇక్కడ మనకి 20 క్యారెక్టర్స్ అనుకుంటే ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మిగతా 17 క్యారెక్టర్స్ డేటా వేస్ట్ అయిపోద్ది అన్నమాట, స్పేస్. అది ఎప్పుడు క్యార్ యూస్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే ఫిక్స్డ్ లెంత్ అన్నమాట, పెరగదు తగ్గదు. సో మనకి ఇక్కడ varchar ఇప్పుడు అలాంటప్పుడు varchar యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్ అని ఇక్కడ క్యాట్ స్టోర్ చేసుకుంటే ఓన్లీ 3 బైట్సే యూజ్ అయ్యి మిగతా 17 బైట్స్ మనకి యూజ్ అవుతుంది అన్నమాట, ఫ్రీ అయిపోద్ది అన్నమాట. కాబట్టి సో మనకి వేరియబుల్ లెంత్ అన్నమాట, అంటే మనకి ఇచ్చిన డేటా బట్టి మనకి లెంత్ కూడా వేరియబుల్ అవుతుంది, అంటే అడ్జస్ట్ అవుతుంది అన్నమాట. సో అడ్జస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎప్పుడైనా సరే మనకు ఒక కోడ్లో రిక్వైర్మెంట్ అంటే మనకి ఒక డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఉంది, మన స్టూడెంట్ నేమ్ ఉంది. స్టూడెంట్ నేమ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, ఒకరికి పెద్ద నేమ్ ఉంటుంది, ఒక చిన్న నేమ్ ఉంటుంది. అలాంటి టైంలో మనం varchar యూస్ చేసుకుంటాం అన్నమాట. అలాంటప్పుడు మనకి డేటా లూజ్ అవ్వదు. ఆ క్యార్ ఎప్పుడు యూస్ చేస్తామంటే అంటే ఫిక్స్డ్ లెంత్ ఫీల్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ ఉందనుకోండి, జెండర్ అన్నప్పుడు ఏంటి మేల్ కానీ ఫీమేల్ కానీ ఇవన్నీ ఫిక్స్డ్. ఫీమేల్ అంటే 6 కాబట్టి ఫిక్స్డ్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉండదు. అలాంటి టైంలో క్యార్ అని యూస్ చేస్తాం అన్నమాట. క్యార్ ఎందుకు యూస్ చేస్తాం అంటే కొంచెం స్పీడ్గా ఉంటుంది అన్నమాట. varcharతో పోల్చుకుంటే కొంచెం క్యార్లో ఉన్న డేటా కొంచెం స్పీడ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనకి ఫిక్స్డ్ లెంత్ అన్నప్పుడు అంటే మనకి డేటా ఏదైతే స్టోర్ చేసుకుంటున్నామో ఆ డేటా మ్యాక్సిమం ఫిక్స్డ్ లెంత్లో ఉంటుంది అన్నప్పుడు క్యార్ యూస్ చేసుకుంటాం. అదే మనకి డేటా చెప్పలేము, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ నేమ్ ఉందనుకోండి, ఒకరికి పెద్ద నేమ్ ఉంటుంది, ఒక చిన్న నేమ్ ఉంటుంది. అలాంటప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదా మన డేటా అదే స్టోరేజ్. అలాంటి టైంలో మనకి మెమరీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా, అలాంటి టైంలో మనకి varchar యూస్ చేస్తాం అన్నమాట. సో మనకి డేటాబేస్లో స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవడానికి క్యార్ ఒకటి varchar ఒకటి యూస్ చేస్తాం. సో దీని తర్వాత వీటికి సీక్వెల్స్ అన్నట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నట్టు nvarchar అని వస్తుంది ఒకటి. సో nvarchar అని ఒకటి వచ్చి సేమ్ లెంత్ సేమ్ బ్రాకెట్స్ పెట్టి లెంత్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత ఒకసారి సో మనకి ఇక్కడ ఈ క్యాట్ అని తీసేస్తాను. సో మనకి ఇక్కడ క్యారు nvar అండ్ varchar అండ్ nvarchar ఇదంటే ఏంటో అసలు చెప్తాను. ఇది ఏంటంటే ఆల్మోస్ట్ సేమ్ క్యారెక్టర్ లాగే, కాకపోతే n అని ముందు ఇచ్చుకుంటాను, ఎందుకంటే ఇవి యూనికోడ్ సింబల్స్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. యూనికోడ్ అంటే కొన్ని సింబల్స్ అన్నమాట. అవి మామూలుగా ఇలా ఎప్పుడైనా ఇలా డిక్లేర్ చేస్తే ఒక డేటా టైప్ని ఇలా క్రియేట్ చేస్తే మనకి యూనికోడ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోదన్నమాట. సేమ్ ఫంక్షనాలిటీ ఇలాగే పనిచేస్తుంది. nvar అనేది సేమ్ క్యార్ అలా పనిచేస్తుంది, అలాగే పనిచేస్తుంది. ఫిక్స్డ్ లెంత్ అంతా కామన్. కాబట్టి nvarలో ఒక బెనిఫిట్ ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్ యూనికోడ్ వాల్యూస్ని కూడా స్టోర్ చేసుకుంటుంది అన్నమాట.
సో మనకి ఎక్కువ యూజ్ చేయం కూడా, కాకపోతే మనకి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతూ ఉంటారు. సో అలాగే nvarchar ఉంది కదా, nvarchar కూడా సేమ్ varchar లాగా పనిచేస్తుంది, కాకపోతే యూనికోడ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలదు అన్నమాట. సో యూనికోడ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలదు కాబట్టి nvarchar అంటాము. సో మనకి స్ట్రింగ్స్ అర్థమైంది కదా, మెయిన్ బేసిక్గా క్యార్ ఒకటి varchar ఒకటి. సో క్యార్లో మనకి ఫిక్స్డ్ లెంత్, అది varcharలో మనకి వేరియబుల్ లెంత్. దాని తర్వాత ముందు n ఇచ్చుకుంటే అప్పుడు మనకి యూనికోడ్ వాల్యూస్ని స్టోర్ చేసుకోగలం అన్నమాట. అంటే nchar ఒకటి, nvarchar ఒకటి అన్నమాట. సో మొత్తం 4 ఉన్నాయి కదా. సో ఇవన్నమాట స్ట్రింగ్స్ని స్టోర్ చేసుకునే విధానం మన SQL లాంగ్వేజ్లో. సో దీని తర్వాత ఏంటంటే ఈసారి టైం అన్నమాట. సో ఈసారి టైంకి వచ్చేస్తే టైం డేటా టైప్ ఉందన్నమాట. మనకి SQL లాంగ్వేజ్లో టైం స్టోర్ చేసుకోవడానికి టైం డేటా టైప్ ఉంది. సో టైంలో బ్రాకెట్లు ఇచ్చుకున్న తర్వాత 0 నుంచి 7 వరకు ఏదో ఒక వాల్యూ ఇచ్చుకోవాలన్నమాట. ఇది ఏంటంటే ఇచ్చుకున్నా పర్లేదు, ఇచ్చుకోపోయినా పర్లేదు. ఏంటంటే అది ఫర్ ఎగ్జాంపుల్ మన టైం అంటే ఏముంటుంది, ఫస్ట్ అవర్స్ ఉంటాయి, అవర్స్ ఉన్న తర్వాత ఏముంటాయి, దాని తర్వాత మినిట్స్ ఉంటాయి, దాని తర్వాత సెకండ్స్ ఉంటాయి, దాని సెకండ్స్ తర్వాత మనకి మిల్లీ సెకండ్స్ ఉంటాయి కదా. ఆ మిల్లీ సెకండ్స్ ఎంతవరకు రావాలనేది ఇక్కడ నెంబర్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే 3 వరకు వస్తుంది, 3 మిల్లీ సెకండ్స్ వరకు, అంటే 3 డిజిట్స్ వరకు వస్తుంది అన్నమాట మిల్లీ సెకండ్స్. 7 అనుకుంటే మొత్తం 7 వరకు అలా వస్తుంది అన్నమాట. అది మన ఇష్టం అన్నమాట, ఇక్కడ ఏమి ఇవ్వకపోయినా పర్లేదు. సో మనకి టైం అనే డేటా టైప్ కూడా ఉంది టైం స్టోర్ చేసుకోవడానికి. అండ్ లాస్ట్ డేటా టైప్ ఏంటంటే మనకి ఇవే ఎక్కువ యూస్ చేస్తే, నేను మ్యాక్సిమం యూస్ చేసే కవర్ చేసే డేటా టైప్సే చెప్తున్నాను. సో మ్యాక్సిమం ఇవే ఉంటాయి, ఇంకేం యూస్ చేయరు, అందరూ ఇవే యూస్ చేస్తారు. సో దీని తర్వాత ఏంటంటే డేట్ డేటా టైప్ అన్నమాట. సో డేట్ డేటా టైప్ సేమ్ ఇలా యాస్టీస్కి ఇచ్చిన బ్రాకెట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో డేట్ అంటే మనకి ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇయర్ ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత మంత్ ఫస్ట్ ఉంటుంది, దాని తర్వాత డే ఉంటుంది అన్నమాట. సో మొత్తం నేను చెప్పిన డేటా టైప్స్ మొత్తం SQL లాంగ్వేజ్లో మీరు ఎప్పుడు యూస్ చేసిన ఇవే యూస్ చేస్తారు. సో డేట్ ఒకటి, టైం ఒకటి, స్ట్రింగ్కి సంబంధించినవి ఒకటి, అలాగే ఇంట్ ఒకటి, ఫ్లో అంటే డెసిమల్ ఒకటి, ఇవే యూస్ చేస్తాం. సో ఫాస్ట్గా సమ్మరైజ్ చేస్తాను ఇప్పుడు చెప్పిందల్లా. సో మనకి డేటా టైప్స్ మొత్తం సో డేటా టైప్స్ ఇన్ SQL కదా. సో SQLలో మనకి మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇంటీజర్. సో మనకి ఎప్పుడైనా సరే SQL లాంగ్వేజ్లో క్యాపిటల్ లెటర్స్ పెట్టినా పర్లేదు, స్మాల్ లెటర్స్ పెట్టినా పర్లేదు, మనకి ఎలా అయినా ఒకలాగే తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మాల్ లెటర్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ది ఏంటంటే ఇంట్ డేటా టైపు, అండ్ సెకండ్ది ఏంటంటే డెసిమల్ డేటా టైపు. సో డెసిమల్ డేటా టైప్లో మనం బ్రాకెట్స్ ఇచ్చుకున్న తర్వాత వాల్యూస్ ఇచ్చుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10,2 అంటే పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఏమో 10 డిజిట్స్, పాయింట్కి రైట్ సైడ్ ఏమో 2 డిజిట్స్ అన్నట్టు. సో దీని తర్వాత ఇంకేంటి, స్ట్రింగ్స్కి ఉన్నాయి క్యార్ పెట్టిన తర్వాత సైజ్ ఇవ్వాలి కంపల్సరీగా, ఎంత కావాలితే అంత సైజ్ రిక్వైర్మెంట్ ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఎన్కార్ కూడా సేమ్ యూనికోడ్ వాల్యూస్ సపోర్ట్ చేస్తుంది అంతే. దాని తర్వాత varchar ఇది ఒక 30. సో అలా మనకి మన ఇష్టం వచ్చిన సైజ్ ఇచ్చుకోవచ్చు అన్నమాట మనకి రిక్వైర్మెంట్ ప్రకారం. సో nvarchar. సో దీని తర్వాత ఇంకో 2 చెప్పాం కదా, 2 చెప్పాను, ఇంకో 2 ఏంటి, టైంకి సంబంధించినవి. సో టైంకి సంబంధించిన ఏంటి, టైం ఒకటి, టైంకి ఇక్కడ టైం ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ బ్రాకెట్లో మనకి సెకండ్స్ ఫ్రాక్షన్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. 0 to 7 వాల్యూస్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చుకుంటే అంటే మనకి సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఎంతవరకు రావాలని. దాని తర్వాత డేట్ అని చెప్పి ఇంకొక డేటా టైప్ అన్నమాట. సో మొత్తం ఇవి అన్నమాట డేటా టైప్స్, చాలా ఈజీ, పెద్ద ఏం కష్టమేం కాదు. ఈ వీడియోలో జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న అన్నమాట ఎప్పుడు యూస్ చేయాలని. సో నెక్స్ట్ వీడియోలో ఒక టేబుల్ని ఎలా క్రియేట్ చేయాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవి మన MySQL యూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేసి క్రియేట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి, డేటా టైప్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ ఎలా యూస్ చేయాలో మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్, స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.